now we have seen all these, right? So now it will be easy for us to understand the pipeline also. సో ఇప్పుడు ఈ పైప్ లైన్ ఉంది. సో ఈ పైప్ లైన్ లో జస్ట్ వాంటెడ్ టు టేక్ ఏ ట్యూటోరియల్ బోర్డ్ అండ్ సో వాట్ ఆర్ ది మెయిన్ థింగ్స్ విల్ బి హ్యావింగ్ ఇన్ ఎనీ జెంకిన్స్ ఫైల్ అని చెప్పేసి అడిగితే కనుక, సో ఇనీషియల్ గా పైప్ లైన్, తర్వాత ఏజెంట్, తర్వాత టూల్స్, తర్వాత స్టేజెస్. Instead of the stages, we'll write stage 1, stage 2, stage 3 like that. Instead of the stage, we'll write what are the steps we need to follow. And if we have any parameters, we'll enable that. If we have any environments, we'll write those environment variables. If we have any if else cases, we'll write those as well. So these are the main things which we need to write as part of Jenkins file. So Jenkins file ఎప్పుడు కూడా will start with capital J Jenkins file. So this is a default file name for any Jenkins file. Okay. So instead of the Jenkins file, if anyone asks you, if any interview, if they ask you, write any Jenkins file ante ganaka, so first you will start writing in this way. So pipeline. Sorry, I think tab is not working here. సో హియర్ యూ స్టార్ట్ ఏజెంట్. సో ఇప్పుడు ఏజెంట్, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు ఏజెంట్ ఎనీ అని ఇస్తే కనుక అవైలబుల్ ఉన్న ఏజెంట్ లో రన్ అవుతుంది. లేదంటే ఏజెంట్ నోడ్ 1 ఇస్తే కనుక, సో ఇఫ్ యూ ఆర్ రీడైరెక్టింగ్ టు నోడ్ 1, ఇట్ విల్ గో అండ్ రన్ ఇన్ ది నోడ్ 1. ఇఫ్ యూ ఆర్ రీడైరెక్టింగ్ టు నోడ్ 2, ఇట్ విల్ రన్ ఇన్ ది నోడ్ 2. లేదు ఏజెంట్ నాకు నన్ అని చెప్పేసి ఇస్తే కనుక, అంటే నన్ అనేది ఎందుకు ఇస్తున్నానంటే ఐ విల్ లెట్ యూ నో అబౌట్ దట్ యాజ్ వెల్. సో ఇక్కడ ఏజెంట్ నన్ చేసేసి ఫ్యూ టైమ్స్ వాట్ విల్ యూ డూ ఇస్ మల్టీ ఏజెంట్స్ ని ఉపయోగిస్తాము. I think this tutorial board is not supporting me. Let me open the text. Uh, Not bad. System became very slow, it seems, as I'm running many things in the parallel. Oh my God. Okay. So pipeline, తర్వాత ఏజెంట్ నన్ను అని ఇస్తే కనుక, ఐ మీన్ ఇఫ్ ఏజెంట్ ఎనీ ఇస్తే కనుక, ఏజెంట్ నోడ్ ఇస్తే కనుక ఏమవుతుందో మీకు తెలుస్తుంది. సో ఏజెంట్ నన్ను ఇస్తే ఏమవుతుందో లెట్స్ సి. సో ఇక్కడ టూల్స్ ఏమైనా ఉంటే కనుక విల్ రైట్ ఆల్ దోస్ టూల్స్ డీటెయిల్స్. సో లెట్స్ ఏ మ్యావన్ అయితే కనుక మ్యావన్ విత్ వర్షన్ మేవన్ 3.8.9. సో విల్ కాన్ఫిగర్ సంథింగ్ లైక్ దట్. సో మేవన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్, సో ఇక్కడ రియల్ థింగ్స్ విల్ స్టార్ట్ స్టేజెస్. సో ఇక్కడ ఫస్ట్ స్టేజ్ స్టార్ట్ చేసేస్తాము. సో ఇన్స్టెడ్ ఆఫ్ ది స్టేజ్ నౌ విల్ స్టార్ట్. ఓకే వెయిట్. సో స్టేజ్ కి ఒక నేమ్ ఇవ్వాలి. స్టేజ్ ఫస్ట్ స్టేజ్ చెక్అవుట్, స్టేజ్ చెక్అవుట్ అని చేసి విల్ స్టార్ట్ రైటింగ్ ది కోడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ది స్టేజ్. సో ఇప్పుడు స్టెప్స్ అని ఇస్తే కనుక, సో ఇక్కడ మనకి వాట్ ఆర్ ది స్టెప్స్ వీ నీడ్ టు ఫాలో అంటే, సో ఇట్ విల్ గివ్ లైక్ ఎంవిఎన్ క్లీన్. సో చెక్అవుట్ కదా, సో గిట్ గో టు దిస్ గిట్ యూఆర్ఎల్ అని చెప్పేసి ఆ గిట్ యూఆర్ఎల్ అని ఇస్తాం. సో ఇట్ విల్ గో టు దట్ యూఆర్ఎల్ సమ్ డాట్ 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 గిట్, అండ్ దెన్ ఇట్ విల్ గో ఫర్ ది నెక్స్ట్ స్టెప్. సో ఇక్కడ మనం ఏజెంట్ నన్ను ఇచ్చాము, కానీ నేనేమంటున్నానంటే, సో ఫస్ట్ స్టేజ్ వచ్చి నాకు ఏజెంట్ నోడ్ 1 లో రన్ అవ్వాలి.
బట్ నాకు సెకండ్ స్టేజ్ వచ్చేసరికి వేరే దాంట్లో, అంటే ఇప్పుడు ఇదొక పైప్ లైన్, ఇదొక పైప్ లైన్ అయితే కనుక, ఐ మీన్ ఇఫ్ యు ఆర్ డిక్లేరింగ్ మల్టిపుల్ పైప్ లైన్స్ ఇన్ ఏ సింగిల్ నోడ్, సారీ ఇన్ ఏ సింగిల్ మాస్టర్. సో ఇప్పుడు ఓన్లీ మాస్టర్ ఆర్కిటెక్చర్ లో ఉందనుకోండి, సో అప్పుడు నోడ్ వన్ లో రన్ అవ్వాల్సింది నోడ్ వన్ లో రన్ అవుతుంది, నోడ్ టూ లో రన్ అవ్వాల్సింది నోడ్ టూ లో రన్ అవుతుంది. సో అలాగా యూ కెన్ డిక్లేర్ మల్టిపుల్ ఏజెంట్స్ ఇన్ ఏ సింగిల్ పైప్ లైన్ ఇట్ సెల్ఫ్. ఓకే. సో సిమిలర్లీ ఇట్ విల్ కీప్ ఫాలో. ఇప్పుడు స్టేజ్ బిల్డ్, ఇక్కడ ఏజెంట్ రాస్తాము, ఏజెంట్ నోట్ వన్ రాసాము అనుకోండి. I mean, we need to give all these indentation without missing, but just for our convenience, I'm just skipping all this. సో ఇక్కడ స్టెప్స్ రాసేస్తాం అగైన్. సో ఇప్పుడు బిల్డ్ కి ఎంవిఎన్ క్లీన్ ఇన్స్టాల్ రాసేసాం. ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ది స్క్రిప్ట్, అంటే మనం ఎస్హెచ్ ఇవ్వాలి, అంటే స్క్రిప్ట్ అయితే కనుక స్టెప్స్ అని ఎస్హెచ్ మ్యావెన్ క్లీన్ ఇన్స్టాల్ అని చెప్పిస్తే ఆ షెల్ కమాండ్ రన్ అయిపోతుంది. సో నెక్స్ట్, సో ఇలాగా వీ నీడ్ టు కీప్ మెయింటైన్ ఆల్ దీస్ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్. సో try let's do the cross check on this. So first pipeline ఫైన్, తర్వాత ఏజెంట్. సో ఏజెంట్ మనం లేబుల్ ఇస్తే కనుక లేబుల్లోకి వెళ్తుంది, లేదంటే కనుక ఇట్ విల్ క్లియర్ అవుట్ దర్. సో తర్వాత స్టేజెస్. సో స్టేజెస్ లో ఫస్ట్ స్టేజ్ ఏంటో ఆ నేమ్ ఇస్తాము. ఓకే. సో దాని తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాము. ఓకే. సో ఆ తర్వాత దాంట్లో స్టెప్స్ ఏంటి అని రాస్తాం. స్టెప్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ది స్టెప్స్ వి నీడ్ టు గివ్ సారీ బ్రేసెస్ హియర్. So these braces and open brackets will be very important while providing these details. Okay, so be aware of those. సో తర్వాత స్టేజ్ బిల్డ్కి వచ్చాము. సో సెకండ్ స్టేజ్ ఇది. సో సెకండ్ స్టేజ్కి వచ్చినప్పుడు అగైన్ ఇన్ బ్రాకెట్స్, సారీ ఇన్ దిస్ సబ్ బ్రాకెట్స్ బిల్డ్. సో అగైన్ దీస్ ఐఫన్ మార్క్స్ ఆల్సో ఇంపార్టెంట్ ఫస్ట్ ఫిష్. సో అగైన్ సో ఇక్కడ స్టెప్స్ వచ్చేసరికి ఎస్హెచ్ మ్యావెన్ క్లీన్ కంపైల్. సో ఇలాగా దీస్ పైప్ లైన్, ఏజెంట్, టూల్స్, స్టేజెస్, స్టెప్స్, ఇఫ్ యూ నో అబౌట్ దీస్ బేసిక్ థింగ్స్, దెన్ యూ కెన్ స్టార్ట్ రన్నింగ్ యువర్ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్స్. ఓకే. సో ఇక్కడ తర్వాత చూసారా పోస్ట్. పోస్ట్ వచ్చేసరికి మనకి మెయిన్ గా ఆఫ్టర్ ది స్టెప్స్, ఆఫ్టర్ బిల్డ్ స్టెప్స్ ఆర్ ఆఫ్టర్ ది ప్యాకేజ్ స్టెప్స్, వాట్ ఈస్ దిస్ పోస్ట్ అంటే కనుక, పోస్ట్ ఆల్వేస్ ఎకో పైప్ లైన్ ఫినిష్డ్ విత్ స్టేటస్ కరెంట్ బిల్డ్ ఇస్, అంటే మనకి ఈ కరెంట్ రిజల్ట్ అనేది ఒక ఆ, మన జెంకిన్స్ ఫైల్లో సేవ్ అయిపోతుంది. సో అక్కడి నుంచి తీసుకుని ఈ కరెంట్ బిల్డ్ డాట్ అనేది మనం ఇక్కడ ఒక స్టేటస్ చూపిస్తుంది, ఇదర్ ఫెయిల్ ఆర్ పాస్ అని చెప్పేసి. పైప్ లైన్ విత్ స్టేటస్ ఫెయిల్ ఆర్ పాస్ అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది ఆ రిజల్ట్ ప్రకారం. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇట్ విల్ ఎకో దిస్ పైప్ లైన్ స్టేటస్ ఇన్ ది జెంకిన్స్ యూఐ. సో దిస్ పోస్ట్ is also important. Okay. All that post will come after the entire stages. Okay. So any doubts here in this one? Just give me a second. Let me check whether I have missed anything from my end. Where I have kept this. సో యా లెట్ మీ, సో ఇప్పుడు మనం సో పైప్ లైన్, ఏజెంట్, స్టేజెస్, స్టేజ్ చెక్అవుట్, సో యా దీస్ ఆర్ ది మెయిన్ విచ్ ఐ హావ్ కవర్డ్ అంటిల్ నౌ. ఓకే. సో స్టేజ్ లో స్టెప్స్ రాసేస్తాం, ఆ స్టెప్స్ లో చెక్అవుట్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, స్టేజ్ బిల్డ్ లో స్టెప్స్, అగైన్ స్టేజ్ లో స్టెప్స్. ఓకే. సో సక్సెస్ అయితే కనుక ఎకో డన్, ఫెయిల్యూర్ అయితే కనుక ఎకో ఫెయిల్డ్. సో దిస్ పోస్ట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఆఫ్టర్ ఈచ్ స్టెప్. సో ఇక్కడ నేను చెప్పినట్టు ఏజెంట్ అంటే మనం డిపెండ్స్ అపాన్ ది లేబుల్స్, లేదంటే మనం ఇచ్చే నోడ్ డీటెయిల్స్ బట్టి ఇట్ విల్ గో టు దట్ నోడ్ డీటెయిల్స్. ఓకే. సో షెల్ కమాండ్స్, we need to be aware of this shell commands. సో వాట్ ఎవర్ యూఆర్ గివింగ్ షెల్ కమాండ్స్ హియర్, ఎస్హెచ్ ఎకో బిల్డ్, లేదంటే ఎస్హెచ్ ఎకో టెస్ట్, లేదంటే ఎస్హెచ్ మ్యావెన్ ఇన్స్టాల్. సో ఇఫ్ ఇట్ ఈస్ షెల్ కమాండ్, వీ నీడ్ టు యాడ్ దట్ ఎస్హెచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్. ఓకే. నెక్స్ట్, సో ఈ ఆర్క్యూ ఆర్టిఫాక్ట్స్ అనేవి ఈ ఫైల్లో ఉండాలని చెప్పేసి, ఐ మీన్ యూ నీడ్ టు బి అవేర్ ఆఫ్ దీస్, వేర్ దీస్ డాట్ ఎక్స్ఎంఎల్ రిపోర్ట్స్
.zip files where those will get save అనేది if you keep running any build files, I mean if you keep running these Jenkins files you'll get to know soon. సో ఈ .zip files అన్ని కూడా ఇన్సైడ్ ఆఫ్ దిస్ బిల్డ్ ఫోల్డర్ లో ఉంటాయి. .xml ఫైల్స్ అన్ని కూడా ఇన్సైడ్ ఆఫ్ దిస్ రిపోర్ట్ ఫోల్డర్స్ లో వచ్చి సేవ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ there is a thing called parameters. So this parameter will be useful whenever you are running in a version manner, either versions or if you are running any, I mean if you want to uh, in a single pipeline, let's say uh, if you choice like name is equal to select the environment, description equal to, sorry, description, either it may be dev, QA ఆర్ బ్రాడ్. సో ఇప్పుడు అక్కడ అంటే ఇప్పుడు మీరు ఈ పైప్ లైన్ రన్ అవగానే ఒక పారామీటర్ ఒక ఫామ్ వైజ్ లాగా ఓపెన్ అయిపోయి అక్కడ మీకు ఒక చాయిస్ అడుగుతుంది. అంటే ఒక ఫామ్ వైజ్ లాగా ఉంటుంది. సో ఆ ఫామ్ వైజ్ రన్ చేయగానే అంటే లైక్ పైప్ లైన్ ట్రిగ్గర్ అవగానే సో ఒక ఫామ్ వైజ్ లాగా ఓపెన్ అయిపోయి సెలెక్ట్ ద ఎన్విరాన్మెంట్ అడుగుతుంది. సో డెవ్ అయితే కనుక డెవ్ సెలెక్ట్ చేసుకుంటారు, క్యూ అయితే కనుక క్యూఏ సెలెక్ట్ చేసుకుంటారు, ప్రాడ్ అయితే ప్రాడ్ సెలెక్ట్. సో డిపెండ్స్ అపాన్ ది ఎన్విరాన్మెంట్ యు ఆర్ గివింగ్, the pipeline will start enabling all those pipeline triggers. Okay, so whenever you wanted to do run in these షేర్డ్ పైప్లైన్స్, అంటే మనకి షేర్డ్ అంటే ఒకటే పైప్లైన్ లో యూఆర్ గోయింగ్ టు అక్యుములేట్ ఆల్ ది ఎన్విరాన్మెంట్స్. సో అలాంటి టైంలో మన ఈ పారామీటర్స్ అనేది విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. ఓకే, సో దిస్ పారామీటర్స్ వేర్ దిస్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్ అంటే కనుక దిస్ పారామీటర్స్ యూ విల్ రైట్ at the top after agent or after tools you will write these parameters as well. Okay, so parameters, yeah, we'll see. I mean, going forward in our projects, we can see all these parameters as well. తర్వాత, yeah, this is what I'm saying about the shared libraries. సో అంటే సేమ్ అంటే ఒకటే స్మాల్ టీమ్స్ అయితే కనుక ఒకటే ఫైల్లో దే విల్ రైట్ ఆల్ ది సేమ్ కోడ్. అంటే ఒక్కొక్క అప్లికేషన్ కి అంటే ఇప్పుడు మనకి పేమెంట్ బ్రాంచ్ ఒకటి, లేదంటే లాగిన్ ఫీచర్ ఒకటి, పేమెంట్ ఫీచర్ ఒకటి అని సపరేట్ గా ప్రతి దానికి జెంకిన్స్ ఫైల్ రాసుకోకుండా ఒకటే జెంకిన్స్ ఫైల్లో యూ కెన్ ఎనేబుల్ ఫర్ ఆల్ ది అప్లికేషన్స్ యూ కెన్ ఎనేబుల్ ది జెంకిన్స్ ఫైల్. సో దట్ ఈస్ అబౌట్ ది షేర్డ్ లైబ్రరీస్. ఓకే, సో ఈ ట్రిగ్గరింగ్ అనేది ఎలా ఎనేబుల్ చేస్తాం అనేది కూడా విల్ సి వైల్ వీఆర్ రన్నింగ్ ది నెక్స్ట్ ప్రాజెక్ట్. So I will come up with the next project with the this triggering areas, how we are enable the web hooks. So as soon as we are done with any commits, how we are going to get the pipeline running. So we'll see all those in the next project. I mean maybe in the next section, most probably. So